తెలంగాణ పోలీసులకు ధన్వంతరి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. సిసిఎస్ బోర్డుకు బాధితులు పాలాభిషేకం చేశారు. 2 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీ ఆశ చూపి సీనియర్ సిటిజన్లను మోసం చేసింది ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్. సుమారు 4,000 మంది బాధితుల నుంచి 516 కోట్ల రూపాయలు డిపాజిట్లు వసూలు చేశారు ఫౌండర్ కమలాకర్ శర్మ. ఈ కేసులో నిందితుల ఆస్తుల జప్తునకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బాధితులకు త్వరితగతిన నష్టపరిహారం అందించేందుకు రిటైర్డ్ జిల్లా జడ్జి ఆధ్వర్యంలో కమిటీ నియామకమైంది. చాలా ఏళ్ల తర్వాత తమ సొమ్ము తిరిగి వస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. 4,000 మంది బాధితులు సంవత్సరంన్నర కాలంగా చేస్తున్న పోరాటం ఫలించింది. సిసిఎస్ చుట్టూ ఎన్నో రోజులుగా వాళ్ళు తిరిగారు. ఎట్టకేలకు సిసిఎస్ పోలీసులు తమకు న్యాయం చేశారంటూ ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ బాధితులు సిసిఎస్ ముందు పోలీసులకు కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి. అన్న చెప్పండి, మీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు, ఎట్టకేలకు మీకు న్యాయం లభించింది, ఏం చెప్తారు దీనికి? ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనేది ఒకటి బ్రాహ్మణులకి సేవలు చేస్తామని స్థాపించబడిన ఒక ట్రస్టు. కానీ ఆ ట్రస్టులో రొద్దం ప్రభాకర్ రావు గారు డీజీపీ, ఎక్స్ డీజీపీ, అట్లనే మనకు పివిఆర్కే ప్రసాద్ గారు అని చెప్పి ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళని చూపెట్టి ఈ పంతంగి కమలాకర్ శర్మ అనే ఒక డాక్టర్, యాక్చువల్గా డాక్టర్ కాదు ఆయన, ఏం చేస్తున్నాడో మనకు తెలియదు కానీ మొత్తానికి ఆ ట్రస్టుని దారి మళ్లించి మొత్తం అందరి పేర్లు వాడుకొని దాన్ని వ్యాపార వలయంగా మార్చి మొత్తం 46 కంపెనీలను ఏర్పాటు చేశాడనమాట. సో ఆ 46 కంపెనీల్లో ఏర్పాటు చేసినప్పటికీ వ్యాపారాలు చేయకుండా కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రం తీసుకొని వాళ్లకు అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి ధన్వంతరి వాణి అనే ఒక మ్యాగజైన్ని నడిపి ఆ తద్వారా మొత్తం మోసపూరితమైన ప్రకటనలు ఇచ్చి సిన్స్ 2004 to 2024 ఈ 2 డికెట్లలో వందలాది మంది కాదు వేలాది మందిని ముంచేశాడు అన్నమాట. అంటే ఏనాడు కూడా సక్రమమైన సమాచారం ఇవ్వలేదు. రెండవది ధన్వంతరి వాణి అనే తన మ్యాగజైన్లో మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, కార్నర్ బిడ్ తీసుకోండి మీకు ఇంత ఇస్తామని ప్రకటనలు ఇస్తాడు తప్ప ఏ ఒక్క వెంచర్ కూడా కంప్లీట్ చేయలేదు. ఆ తర్వాత మేము కోరుకునేది ఏమిటి అంటే, ఈ కమలాకర్ శర్మ ఏదైతే స్టేట్మెంట్లో వడ్డీలు ఇస్తామని రాసిచ్చాడో ఆ వడ్డీ ఖచ్చితంగా ఇవ్వాలి. అసలు మాత్రం ఇస్తామంటే మాత్రం మళ్ళీ అగైన్ మేము కోర్టుకు పోతాము. అది ఎవరినైనా ఎదిరించైనా మళ్ళీ హైకోర్టులో వేస్తాం కనుక మీరు వడ్డీ చెల్లించాలి. అలాగే నష్టపరిహారం కూడా. ఈవేళ 90 ఏళ్ల వయసులో ఉండేవాళ్ళు మానసిక ఆందోళనతో చచ్చిపోయారు. దాదాపు ఇప్పుడు కోర్టు లెక్క ప్రకారము దాదాపు హైదరాబాద్లో ఉండే 3,000 గజాల హాస్పిటల్ ఆస్తిని, తర్వాత వాళ్ళు 400 ఎకరాల భూముల్ని, ప్రైవేట్ ఆస్తులను కూడా ఈరోజు వాళ్ళు జప్తు చేసుకొని వాళ్ళు ఈరోజు వేలానికి పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా వేలం వేయాల్సిందే. ఆ వేలంలో వచ్చిన సమస్తమైన డబ్బులు ఇన్వెస్టర్లకు ఇవ్వాలి. వాడి బాబు సొమ్మేం లేదు ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా అన్ని డబ్బులు కూడా ఇన్వెస్టర్లకు ఇవ్వాలని మా ప్రతిపాదన. ఇప్పుడు అందరు సిసిఎస్ వాళ్ళు ఆస్తులన్నీ అమ్మేసి అందరికీ సమానంగా పంచుతామన్నారు. అంటే మరి జరిగినట్టే కదా. తర్వాత ఇక జనరల్గా ఏం జరిగిందంటే, దీనిలో చాలామంది ఒక సమాజంలో ఒక కేటగిరీ వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టేసి అతను డబ్బులన్నీ కలెక్ట్ చేశాడు. కలెక్ట్ చేసిన తర్వాత దీనిలో చాలామంది చనిపోయారు. ఒకవేళ ఆఫీసులకి వెళ్ళినప్పుడు కూడా చాలా స్టాఫ్ కూడా సరిగ్గా బిహేవ్ చేసేవాళ్ళు కాదు. ఇవాళ రండి, రేపు రండి, ఎల్లుండి రండి అలా అని చెప్పేసి. సో ఇప్పుడు సిసిఎస్ వాళ్ళు చొరవతోటి 25 డేస్లో హిస్టారికల్గా ఎప్పుడు హైకోర్టులో ఇంత తొందరగా వెర్డిక్ట్ వచ్చిందే లేదు. వెర్డిక్ట్ ఇచ్చారు, ఇలా చేయమని చెప్పారు. అదేంటి ఆస్తులన్నీ అమ్మేసి చేయమన్నారు. ఈ సందర్భంలో మేమేం చెప్తున్నామంటే, మేము కూడా ఏం కోరుకుంటున్నామంటే, ఆల్రెడీ ఎంఎస్జే కోర్టులో వచ్చిన తీర్పులో ఆస్తులమ్మి ఇమ్మమని చెప్పాడు. కానీ వీడేం చేశాడు, అప్పీల్ కోసం మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు. ఇతను బయట ఉంటే ఇప్పుడు బెయిల్ నిరాకరించి ఆయన బెయిల్లో లోపల పెట్టిస్తే ఇంకా మాకు బాగా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మా అందరికీ రావాల్సిన డబ్బులన్నీ అతను యాక్సెప్ట్ చేసిన ఇంట్రెస్ట్తో మాకు ఇస్తాడని మేము అనుకుంటున్నాం. ఈ సందర్భంగా ధన్వంతరి ఫౌండేషన్ వాళ్ళు డాక్టర్ కమలాకర్ శర్మ మొత్తము ఇళ్లలోకి వచ్చి డబ్బులు తీసుకొని అందరినీ మోసం చేశారు వాళ్ళు. దాని మూలంగా గిరిప్రసాద్ గారు మన పోలీసు వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి ఆదినారాయణ గారిని, శ్వేతారెడ్డి గారిని కనెక్ట్ చేసి హైకోర్టులో వేయడం మూలంగా
మా ప్రజలందరికీ పెద్దలకందరికీ అంటే సీనియర్ సిటిజన్ అందరికీ ఒక రకమైనటువంటి ఉత్సాహం కల్పించి ఒక కోర్టులో డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్ తీసుకోవడం మూలంగా కమలాకర్ గారికి డూమ్స్ డే వచ్చింది అనేది ఒక చాలా సంతోషకరమైన వార్త మాకుంది. సో ఇది ధన్వంతరి ఫౌండేషన్ బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి అంటే వారిని అందరినీ కూడా పెద్ద ఎత్తున మోసం చేసింది. కానీ ఈరోజు సంవత్సరంన్నరగా మేము చేస్తున్న పోరాటానికి న్యాయం దక్కింది. పోలీసులు ఇంకా పూర్తిస్థాయి చొరవ తీసుకొని సీజ్ చేసినటువంటి ఆస్తుల బాధితులందరికీ అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు కోరుతున్నారు. పోలీసులకు కృతజ్ఞత చెప్తూ సిసిఎస్ బోర్డుకి పాలాభిషేకం చేస్తూ వారి యొక్క కృతజ్ఞతను బాధితులు ధన్వంతరి ఫౌండేషన్ బాధితులు చాటుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి సాగర్, బిగ్ టీవీ.